సూతివా కోహ్లీ ఈ సౌత్ ఆఫ్రికా కొడుకులు ఏం చేసిర్రు? మనోళ్ళకి వచ్చి మన ఇజ్జత్ మొత్తం తీసిర్రు. గాలి ఇజ్జత్ తీసేదాకా మనోళ్ళు అవుతారు. మన పిల్లగాళ్ళే తీసుకోబట్టే. కరెస్టే. అసలు మన పొరగాళ్ళకు టెస్ట్ మ్యాచ్ అంటే ఏందో తెలియనట్టు ఆడతారు. ఇట్లొత్తారు అట్లా పోతారు, ఇట్లొత్తారు అట్లా పోతారు. అదేదో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు దేనికి వచ్చినట్టు వచ్చిపోతారు. ఏ మాటకా మాట. గా బావమ పొట్టుడు గాని చాలా గట్టి ఉన్నాడు. కొడుకు గట్టి దెబ్బ కొట్టిండు. ఇంతకింత దెబ్బ మనం కొట్టాలంటే ఈ సిరీస్ లో మనం గెలవాలి. ఏం మనం గీడున్నాక గా బావమ పప్పులు ఉడకనిస్తామా? ఊరికి చురుకుచి కొడదాం. ఎవ్వలనుకోని ఇటువంటి మాటలు మాట్లాడతారు. బావుమ ఇక్కడ మొన్న టెస్ట్ టీంలా మీరు లేరని చాలా బాధపడుతున్నట్టున్నారు కదా. ఏం ఫికర్ చేయకూరి. గీ వన్డేల సుత గెలిచి మిమ్మల్ని కూడా బాధ పెడతాం. అప్పటిదాకా గురిజరా. ఇప్పటికే చాలా ఎక్కువ చేసినావు. నీ గుండు మీద ఒట్టే చెప్తానా. ఈ పొద్దు మేము కొట్టే కొట్టుడికి గిలగిల కొట్టుకోకపోతే చూడురి. ఓ గసంటి మాట చాలా అయినాం గాని మీ కెప్టెన్ గిల్లు చాలా తెలియకల్లోడువా. ఎట్లయినా మాతో గెలవమని తెలిసి చక్కపోయి దావగలవన్నాడు కదా. ఓసి నీ పిస మొక్కపోడా. నువ్వెందువే నన్ను తగులుకున్నావు? అసలే పానం బాగాలేక పరిశాలు ఉన్నా. గట్టిగా ముఖం చూసి లొల్లి పెట్టుకుందామంటే సూత మెడలు వంగుతలేవు. పాపం పిల్లగాడు భయపడ్డట్టున్నాడు. కెప్టెన్ వైస్ కెప్టెన్ ఇద్దరు దావకాలనే ఉండే. మరి పొద్దు జట్టు పగ్గాలు ఎవరి చేతిలో పెడతారు? ఋతురాజ్ గాయక్వాడ్ మాలం తెరకు. అవు ఎరికే. తిలక్ వర్మ మాలం తెరకు. మాకెరికే గాని ఇద్దరు ఇట్లా ఎవరికిస్తారు పగ్గాలు? గాలు ఎవ్వరు కాదు గాని కేఎల్ రాహుల్ ఎరికే కదా. గా రాహుల్ చేతిలో పెట్టిన పగ్గాలు. గా ముచ్చట సక్క ఏ పనికి రాదా? ఏమో ఆట ఆడతానవు. మాతోని ఆట ఎట్లుంటుందో షాంపిల్ చూపించిండు. ఇక ముందు ముందు ఉంది ముసల పండుగ. రాహుల్ భాయ్ నువ్వేం చేస్తావో ఎట్లా ప్లానింగ్ చేస్తావో తెలియదు. పిసికితే కొడుకులకు పసరెళ్ళాలి. మీరిద్దరు ఉండగా చింతెందుకు నాకు దండగా. మీరిద్దరు నిలబడితే చాలు అవతలోనికి కారిపోతుంది. ఈ పొద్దు టీంలా చాలా మంది లేరు. గిల్లు, అయ్యరు, హార్దిక్, అక్షరు, బూమ్రా, సిరాజు ఇంతమంది లేరు. మరి ఎట్లా ప్లానింగ్ చేస్తావో ఏమో. చెప్పిన కదా మీరిద్దరుంటే చాలని. అయినా ప్లానింగ్ చెప్తా ఇనుర్రి. రోహిత్ అన్న జైస్వాల్ ఓపెనింగ్ చేస్తారు. తర్వాత నువ్వు వస్తావు. ఇక 4 నెంబర్లనే తిలక్ వర్మని తీసుకోవాలన్నా పంతం తీసుకోవాలన్నా అర్థమైతలేదు. ఏం చేద్దామంటావు? రాహుల్ గిసొంటి ముచ్చట్లల్లా నన్ను గుంజకు. ఎవరిని ఆడిపియాలనే ముచ్చట నువ్వే చూసుకో. నేను చెప్పినాక చక్కగా ఆడకపోతే నువ్వు చెప్తేనే తీసుకున్నా లేకపోతే తీసుకోకపోతున్నట్టు. గా పంచాయతీ నాకొద్దు. కావాలంటే ఎవరు తీసుకుంటావో తీసుకో. గాలతో ఎట్లా ఆడిపియాలో నేను చెప్తా. గట్లనే తీయన్నా. గాదానికి ఎందుకు అంత కోపం చేస్తాను? ఇక 5వ నెంబర్ జాగర నేను వస్తా. 6వ నెంబర్ల జడేజా, 7వ నెంబర్ల సుందర్ వస్తాడు. ఇక 8వ జాగర నితీష్ కుమార్, 9వ జాగర హర్షిత్ రాణా, 10వ నెంబర్ల కుల్దీప్, 11వ నెంబర్ల హర్షదీప్. మొత్తానికి ఈ లెక్కన దిగుతున్నాం. చూసినావు అనే బావమా గల టీం ఎట్లుందో. మొత్తం 8 మంది బ్యాటింగ్ చేయనీకి 6 మంది బౌలింగ్ చేయనీకి ఉన్నారు. చూడనీకి అట్లుంటది గాని లోపలంతా అట్టిదే డొల్లా. గాళ్ళని చూసి నువ్వేం ఫికర్ పడకు. నేను చూసుకుంటా. నువ్వైతే జరా భద్రంగుండు. గా రోహిత్, కోహ్లీలను అస్సలు నమ్మనీకి లేదు. గాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. ఏం చేస్తారు? గాలనే కదా. ముందుగాల వాళ్ళని అవుట్ చేస్తే కడతాం. ఇంకేముంది? మిగిలిన వాళ్ళంతా పేక మెడల్ లెక్క పట 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 పని కూలిపోతారు. అవురా జెన్సన్ ముందుగాల గా పని చేయరి. మ్యాచ్ అట్టిగానే గెలుతాం. ఊరి నీ అవ్వ ఎందుకుర్రా అట్లా గుబులు పడతారు? నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా తీరి. ఎవరిని ఎట్లా అవుట్ చేయాలనో ఎవరిని ఎట్లా కొట్టాలనో మొత్తం ప్లానింగ్ చేసిన. ఏంది అప్పుడే ప్లానింగ్ అయిపోయిందా? మరి ఇంకా చెప్తలేవు, జల్దీ చెప్పు. ఒరే పిసమొక్కపడా, ఇప్పుడే చెప్తే పేపర్ లీక్ అవుతుంది. ఇప్పుడు కాదు, మ్యాచ్ షురు కాగానే అందరు చెప్తా. గదే ఫాలో కావాలి. చూసిన అరువులగా లేచాలు. ఇజ్జత్ కా సవాల్. ఈ మ్యాచ్ ఎట్లయినా సరే మనం గెలిచి తీరాలి. మ్యాచ్ గెలిచుడు పక్క పెట్టుర్రి. అసలు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసిర్రు? నీళ్ళ బాటిల్లు, కూల్ డ్రింకులు అందియనీక? నేను ఏడ కనిపిస్తలేను టీంలా. తమ్ముడు ఏం మాట్లాడతాను? నిన్నెందుకు నీళ్ళ బాటిల్ మోపిస్తా? నువ్వు ఫీల్డింగ్ మంచిగా చేస్తావు కదా. ఎవరికైనా అవసరం అయితే సబ్స్టిట్యూట్ లో ఫీల్డింగ్ చెప్తే బాధపడ. శని అవ్వ ఇంత బతుకు బతికి ఇంటిని కల వచ్చినట్టు మళ్ళా అట్టిదేనా నా పని? గా జైస్వాల్ జాగరణ నడిపిస్తే ఏమైతుంది? ఏంది ఏం మాట్లాడతాను? అసలే రాక చాలా దిన తర్వాత నాకు ఛాన్స్ దొరికింది. అసలు ఈ వన్డేలలో T20లలో ఓపెనర్ గా నా జాగల గగ్గిల్లు వస్తాడు. లేకపోతే నేనే వచ్చేటోడిని. అసలే గగ్గిల్లు ఎప్పుడు సంధిస్తారా అని ఎదురుతానా. అసలు ఈ గిల్లు దావకాలు ఎందుకు పడ్డాడు ఎరికేనా? ఎందుకు పడ్డాడు? మెడల్ పట్టుకుని దావకాల పడ్డాడు గంతే. ఆయనతో నేనేదో శాతపడి చేసిన అనుకుంటున్నావు అయింది. ఈ పొద్దు నేను కొట్టే కొట్టుడికి మళ్ళా గిల్లొచ్చి గిలగిల కొట్టుకున్నా సరే నన్ను పక్కన పెట్టకుండా ఆడతా. జైస్వాలు నువ్వు సూపరే హే. నువ్వు గట్లనే ఆడు. మనమైతే ముందుగా ఈ సిరీస్ గెలవాలి. తర్వాత ముచ్చట తర్వాత. అంత మంచినే ఉన్నది గాని నన్నేంది మరి ఆటలో అరటి పండుగ చేసి ఆడుకుంటారు. ఓరిని నీకేమైందివే? ఇప్పుడు హార్దిక్ జాగరణ నిన్నే తీసుకుంటున్నాం కదా. అసలే ఒకే ఒక్క ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ టీంలోకి తీసుకుని ఏం లాభం చెప్పు? పేరుకి ఆల్రౌండర్ని కానీ బ్యాటింగ్ ఏమో 8వ నెంబర్ 9వ నెంబర్ జాగర పంపిస్తారు. ఇక బౌలింగ్ అయితే 2-3 ఓవర్లు ఇచ్చి పక్కకు పెడతారు. ఇక నేను ఎప్పుడు ఆడేది ఏం పీకేది? తమ్ముడు జర్ర కొన్ని దినాలు ఓపిక పట్టు. తర్వాత నీ అంత పోతు మొగోడే ఉండడు. అట్లయితే నువ్వు ఎరికేనా? క్రీమ్ బిస్కెట్ మంచిగానే ఉత్తురు గాని ఈ సిరీస్ లో నా జరంత మంచిగా వాడుకోరు. నన్ను చూపిస్తా నా పతాపం ఏందో. రాహుల్ బ్రో నువ్వు జరంత తిగమగ పడుతున్నట్టున్నావు. టీంలో ఉన్నది 3 ఆల్రౌండర్లే అనుకుంటున్నావు. కాదు 4. మా గంభీర్ కాక చాలా సార్లు చెప్పిండు నేను సుత ఆల్రౌండర్నే అని. గాళ్ళు లొల్లి పెట్టుకుంటారు కదా. సప్పుడేక గాలని పక్క పెట్టి నన్ను పంపి ఓపెనింగ్ కి.
నేను ఆడ చూపిస్తా పవర్ ప్లేయర్ ఎట్లా ఆడాలో. హర్షిద్రానా, నీ బ్యాటింగ్ సేవలు ఎక్కడ కావాలన్నా అక్కడ మంచిగానే వాడుకుంటాం కానీ ముందుగా పవర్ ప్లేలో వికెట్ ఎట్లా తీయాలో చూడు. మీ గంభీర్ కాకని మీద చాలా అసలు పెట్టుకున్నాడు. ఈ తూరి బౌలింగ్ మొత్తం హవా మనదే. నీకు ఎప్పుడు ఎవరి వికెట్ కావాలో ఎప్పు గంతే, మిగతా నేను చూసుకుంటా.